సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నాం అని సప్లీ వాళ్ళు, ఎలా రాయాలి అని చెప్పేసి రెగ్యులర్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక 5 పాయింట్లు కనుక ఫాలో అయినట్టయితే మీకు పాస్ అవటమే కాదండి, మంచి పాయింట్లు కూడా వస్తాయి. అవేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే 5 ఫ్యాక్టర్స్. ఫస్ట్ది ఏంటంటే ఎక్యురసీ, రెండోది వచ్చేసరికి ఏంటంటే స్ట్రక్చర్, మూడోది వచ్చేసరికి ఏంటంటే క్లారిటీ, నాలుగోది వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్నెస్, ఐదోది వచ్చేసరికి ఏంటంటే వాయిస్. సో ఇది ఒక్కొక్కటి చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇదే ఆర్డర్లో రావు, మామూలుగా చెప్తాను 5 పాయింట్లు. ఎక్యురసీ అంటే ఏంటంటే మీరు రాసే ఆన్సరు అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చూడటం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే క్లారిటీ మీరు ఇచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు వచ్చు అని కాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నట్టు ఉండాలి. స్టెప్ బై స్టెప్, ఎక్కడ డైరెక్ట్ స్టెప్స్ ఉండకూడదు. ఏదైనా థియరీ పరంగా కానివ్వండి, ఈ ప్రాబ్లమేటిక్ పరంగా కానివ్వండి, డెరివేషన్ పరంగా కానివ్వండి, ప్రోగ్రామింగ్ పరంగా కానివ్వండి. ఓకేనా. ఇక మూడోది వచ్చేసరికి అంటే వాయిస్ అంటే మీ సొంతగా ఎలా రాస్తున్నారు. సో ఈ వాయిస్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి టెక్స్ట్ బుక్ ఆన్సర్ డైరెక్ట్గా రాసేసినా ప్రాబ్లం ఉండదు, ఆల్ ఇన్ వన్ డైరెక్ట్గా రాసేసినా ప్రాబ్లం ఉండదు, మీ సొంతగా రాసేసినా ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా. సో ఇక స్ట్రక్చర్ వచ్చేసరికి ఏంటంటే మీరు రాసేది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. స్టెప్ 1లో వచ్చేసరికి ఏంటి, డేటా రిప్రజెంటేషన్. స్టెప్ 2లో వచ్చేసరికి ఏంటి, నెససరీ ఫార్ములాస్ వేయండి. స్టెప్ 3లో వచ్చేసరికి ఏంటి, దాని సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ వేయండి. స్టెప్ 4లో వచ్చేసరికి ఏంటంటే ఫైనల్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్, ఇదంతా కూడా వేయండి. ఓకేనా. సో ఇక లాస్ట్ది వచ్చేసరికి రిలవెన్సీ, కరెక్ట్నెస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొక క్వశ్చన్ రాస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొక ఆన్సర్ రాస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొక క్వశ్చన్ కూడా అదే క్వశ్చన్ మళ్ళీ రాస్తారు. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కీ పేపర్లో ఏదైతే ఉంటుందో దాన్ని రిలవెన్సీ ఆర్ కరెక్ట్నెస్ అంటారనమాట. సో మీరు రాసే ఆన్సర్ ఆ క్వశ్చన్కి రిలవెంట్గా ఉండాలి, అంతేగాని అంటే రిలేటెడ్గా అంటాం చూసా ఇప్పుడు మనం. సో అప్పుడే మీరు ఇది కాగలుగుతారు. ఈ 5 పాయింట్లు కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు పాస్ అవడం కాదు, మంచి పాయింట్లు కూడా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో మీకు 3132 ప్లేలిస్ట్లు అన్నీ తయారు చేసాను. 32 వరకు చేసాను. 31 కావాలంటే జేఎన్టీహెచ్ దాంట్లో ఉంటాయి, అంటే సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయండి, చూసుకోండి. ఇది ఓవరాల్గా.